నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పొలిటికల్ అనలిస్ట్ రవిబాబు గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. అయితే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి అని చెప్పారు కదా, కానీ వైఎస్ఆర్సీపీ తరపున ఏమో నిన్న రీసెంట్గా డైరెక్ట్ సాక్షి మీడియాలోనే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి కాదు, అది అసలు రాజధానే కాదు, కానీ ఒక వేశ్య సంబంధించిన రాజధాని లాగా కొన్ని ఆరోపణలు అయితే చేశారు. సో దీన్ని ఎలా చూస్తారు మీరు? ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల రాజధాని అమరావతి, ద పీపుల్స్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ద గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్, సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి. అటువంటి అమరావతి మీద విషం ఎందుకు కక్కుతున్నారు అనేది మనం అర్థం కాని విషయం. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే గతంలో ఎన్డీఏ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతిని రాజధానిగా అసెంబ్లీలో ప్రకటించినప్పుడు ఈయన అసెంబ్లీలో ఉండి అమరావతి రాజధానికి మా పార్టీ పూర్తి సపోర్టు 30,000 ఎకరాలకి తక్కువ లేకుండా తీసుకోండి అని అన్నమాట వాస్తవం కాదా? ఆ తర్వాత సబ్సిక్వెంట్గా జరిగిన ఎలక్షన్లో దురదృష్టవశాత్తు అదృష్టవశాత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని కాదు అని విధ్వంసం చేసి పరిపాలన స్టార్ట్ చేశారు. ఈ విధ్వంసం చేసిన ప్రక్రియలో 3 రాజధానులని 3 ముక్కల ఆట ఆడారు. మరి 3 రాజధానులు నిర్మించి ఉండే ఎందుకు నిర్మించలేదు? నిర్మించకుండా అమరావతిని ముందుకు వెళ్లకుండా రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను ఎందుకు చరిత్రలో మిగిల్చారు? చరిత్రహీనులుగా ఎందుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? అర్థం కావాలా? వాళ్ళు సమాధానం చెప్పాలా. మూడోది, మరి 3 రాజధానులు నిర్మించి ఉంటే రాష్ట్రం ఇంకొక రకంగా ఉండేది. సరే, అమరావతికి వీళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం 10,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసి స్టార్ట్ చేశారు. వీళ్ళు విధ్వంసం చేయటం వల్ల, కాంట్రాక్టర్స్ని బయటికి పంపించడం వల్ల ఆ పబ్లిక్ మనీ 10,000 కోట్లకి నష్టం జరిగింది. మళ్ళీ రీస్టార్ట్ చేసి రీటెండరింగ్ కాంట్రాక్ట్స్ ఇవ్వటం వల్ల అమరావతి బడ్జెట్ పెరిగింది. ఆ పెరిగిన బడ్జెట్ పబ్లిక్ మనీ ఎవరు రెస్పాన్సిబుల్? హూ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ? పబ్లిక్ మనీ లాస్ కదా అది. మరి దానికి బాధ్యులు ఎవరు? మూడోది, ఈ రోజుకి కూడా అమరావతి వీళ్ళ స్టాండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కాదా అని అర్థం కాని అంశం. ఎందుకంటే మండలిలో బొత్స సత్యనారాయణ మా పార్టీ స్టాండ్ మాట్లాడి చెప్తా అన్నాడు లాస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ అమరావతికి 500 ఎకరాలు అయితే సరిపోద్ది అన్నాడు. అదేంటి, అమరావతి వద్దంటున్నారు కదా, మళ్ళీ 500 ఎకరాలు అయితే సరిపోద్ది? ఈ ప్రస్తావన ఎందుకు వస్తుంది? మాట తప్పను మడేం తిప్పను అంటారు. తిప్పేది మడేమో తప్పేది మాట. రెండోది, నాగార్జున యూనివర్సిటీలో పెట్టొచ్చు రాజధాని అంటాడు. ఎందుకు రాజధాని మా నాగార్జున యూనివర్సిటీలో పెట్టడం ఎందుకు? 500 ఎకరాలు ఎందుకు? అసలు అమరావతి వద్దంటారు కదా. మూడో అంశం, అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశారు అప్పట్లో. ఒకవేళ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగి ఉంటే వీళ్ళు పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో విచారణ చేసి నిగ్గు తేల్చి ఉండవలసింది. ప్రజలు అప్రిషియేట్ చేసి ఉండేవాళ్ళు. అంటే అది వాస్తవం కాదు, ఫాల్స్ ఎలిగేషన్. రెండవది, అమరావతికి ఫండ్స్ రాకుండా ప్రపంచ సంస్థలకి లెటర్లు రాసి ఆఖరికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి కూడా విచారణ చేయమని లెటర్స్ రాసి అభివృద్ధిని అడ్డుకున్న మాట వాస్తవం కదా. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో అసెంబ్లీ ఏది వాడారు, మండలి ఏది వాడారు? మరి అక్కడ నిర్మించిన ఆటిల్లోనే కదా వీళ్ళు సమావేశాలు పెట్టుకున్నారు. ఇంకొక అంశం ఎక్కడ మిస్టేక్ జరిగిందంటే అది టెంపరరీ అసెంబ్లీ, టెంపరరీ సెక్రటేరియట్ అనే ఒక ముద్ర వేశారు. బిల్డింగ్స్ టెంపరరీ కాదు, బిల్డింగ్స్ పర్మనెంట్. అందులో పెట్టుకున్న అసెంబ్లీ టెంపరరీగా పెట్టుకున్నారు. ఈ విషయాన్ని మిస్గైడ్ చేశారు ప్రజల్లోకి. ఇప్పటికీ అమరావతి మీద విషం చిమ్ముతూ నిన్న మీరు చెప్పిన ఒక మీడియాలో జర్నలిస్టు ముసుగేసుకున్న కొంతమంది దుర్మార్గులు అమరావతిలో వేశ్యలు ఉంటారని అంటాడా? ఎంత మహిళల మీద ఇంత చులకన భావమా? అమరావతి రైతుల్ని అవమానపరచడం కాదు ఇది. మహిళలని మనోభావాలు దెబ్బతినే విధంగా ఇటువంటి మాటలు మాట్లాడవచ్చునా? వేరే రకంగా విషయం చిమ్మారు, టాలరేట్ చేశారు. కానీ మహిళలకు సంబంధించి అమరావతిలో వేశ్యలు ఉంటారని అంటే ఎంత దారుణమైన డ్యామేజింగ్ మాట అది. ఇప్పుడు దీనికి నేనేమంటానంటే సోషల్ మీడియాని అడ్డు పెట్టుకొని అప్పట్లో ఉన్న సకల శాఖ మంత్రి కొడుకు ఏ విధంగానైతే సోషల్ మీడియా విచ్చలవిడితనంతో ప్రవర్తించారో, ఆఖరికి జడ్జీలను కూడా వదిలిపెట్టకుండా కామెంట్ చేశారో, దానికి సంబంధించి కేసులు ఏ విధంగా అయితే బుక్ అయినాయో, వర్రా రవీందర్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు చాలామంది సోషల్ మీడియా విచ్చలవిడితనంతో కామెంట్ చేసినందుకు బుక్ అయ్యారు. ఇప్పుడు నిన్న మాట్లాడిన ఆ సాక్షి శాటిలైట్ ఛానల్లో మాట్లాడిన వ్యక్తుల్ని క్షమించకూడదు, వదలకూడదు. అప్రాప్రియేట్ సెక్షన్ ప్రకారం అసలు ఇది ఒక 111 సెక్షన్ కూడా అట్రాక్ట్ అవుతుంది. ఇది వ్యవస్థీకృతంగా ప్రజల్ని ఈ విధంగా మాట్లాడటం, మనోభావాలని దెబ్బతినటం అనేది చిన్న విషయం కాదు. మళ్ళీ ఇంకొకసారి ఇటువంటి అసభ్యమైన మాటలు మాట్లాడకుండా ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా వీళ్ళని కట్టడి చేయవలసిన అవసరం ఉంది. అంటే జగన్ రెడ్డి గారు ఎలా ఉన్నారో ఆ శ్రేణులు, ఆ మీడియాలు అన్నీ అట్లానే ఉన్నాయి.
వాళ్ళ పరిపాలనలో చేసినన్ని స్కామ్స్ వేరే ఎక్కడా చేయలేదు. అదో లిక్కర్ స్కామ్ కావచ్చు, ఇంకో స్కామ్ ల్యాండ్ స్కామ్ కావచ్చు, అన్ని స్కాములు కావచ్చు. కానీ అవి విచారణలో 1 by 1 జైలుకి వెళ్తూ ఉన్నారు. అయినప్పటికీ అమరావతి మీద విషం చిమ్ముతూ ఇటువంటి కామెంట్స్ మాత్రం అభ్యంతరకరం. దానికి కఠిన శిక్షలతో వాళ్ళు జైలు జీవితం అనుభవించాలా, మళ్ళీ ఇంకొకటి ఇటువంటి మాటలు మాట్లాడకుండా ఉండాలా, ప్రజల మనోభావాలని దెబ్బతీసే విధంగా ప్రవర్తించకూడదు అనేది నా ఒపీనియన్. జగన్ గారు కానివచ్చు, లేదంటే వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఎందుకు అమరావతి పైన ఈ విధంగా విషం చిమ్మే కార్యక్రమం చేస్తున్నారు? ఎందుకు అంటే పర్టికులర్గా దిస్ ఈజ్ ద రీజన్ అని చెప్పలేం. కానీ మనం ఆలోచించినట్టయితే నిష్పక్షపాతంగా వాళ్ళు చెప్పిన భాషని అనాలిసిస్ చేసినట్టయితే, ఒకటి కమ్మరావతి అంటే ఒక సామాజిక వర్గాన్ని వ్యతిరేకిస్తూ టార్గెట్ చేస్తూ దాని విధ్వంసానికి పూనుకున్నారా, రెండవది భ్రమరావతి, మూడవది మనకి వ్యతిరేకమైన ఇంకొక పార్టీ వాళ్ళు నిర్మిస్తున్నారు కాబట్టి మనం సపోర్ట్ చేయకూడదు, ఇటువంటి వైఖరి ఏమన్నా తీసుకున్నారా? అంటే ఒక వ్యక్తినో, ఒక పార్టీనో, ఒక సామాజిక వర్గాన్నో టార్గెట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్కి ఇటువంటి విధ్వంసం చేయటం వల్ల అల్టిమేట్గా నష్టపోయేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, శాంతి భద్రతలు సరిగా లేకుండా చేయటం వీళ్ళు ఇట్లాంటివి చేస్తూ ఉంటే రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు రావటానికి భయపడతారు. సో ఇన్వెస్ట్మెంట్స్ తగ్గుతుండటం వల్ల ఆంధ్ర రాష్ట్రం డెవలప్మెంట్ కుంటుపడే అవకాశం ఉంది వీళ్ళు చేసే ఇటువంటి చేష్టల వల్ల. అలా జరగకుండా ఉంటే రాష్ట్ర నిర్మాణానికి వీళ్ళు సహకరించాల్సిన సలహాలు సూచనలు ఇస్తే బాగుంటుంది. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, అసెంబ్లీకి వెళ్ళవలసిందిగా ఎమ్మెల్యేలు నైతిక బాధ్యత, అసెంబ్లీకి వెళ్లకుండా ప్రెస్ మీడియాలో మాట్లాడటం, అసలు వాళ్ళు అటువంటప్పుడు ఎమ్మెల్యేగా ఎందుకు ఎన్నుకున్నట్టు? అంటే వాళ్ళు చేయవలసిన ప్రాథమిక డ్యూటీని చేయకుండా ఇటువంటి విషం చిమ్మే కార్యక్రమం, అమరావతి లాంటి నగరాన్ని వీళ్ళు ద్వేషించటం అనేది స్వార్థ కుటిల నీచమైన రాజకీయ క్రీడగా చెప్పవచ్చు. చివరిగా అయితే జగన్ గారి భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇక రాజధాని అంశమైన ఇట్లా అమరావతిని సపోర్ట్ చేస్తారంట, లేదంటే మళ్ళీ 3 రాజధానులు అంటారా? ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో పోటీ చేయటం, గెలవటం అనేది సాధ్యం కాదు, అది రూల్ అవుట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, వాళ్ళకి ఒక క్లారిటీ ఆఫ్ థింకింగ్, క్లారిటీ ఆఫ్ విజన్, క్లారిటీ ఆఫ్ ప్లానింగ్ లేదు. నాలుగోది, ఎవరు ప్రత్యర్థులు ఓకే చేస్తారో వీళ్ళు అపోజ్ చేయాలా. ఇటువంటి నీచ నికృష్టమైన రాజకీయ క్రీడ వాళ్ళు ఆడుతున్నారు. కాబట్టి వీళ్ళు అమరావతికి సపోర్ట్ చేస్తారు అని నేను అనుకోను. ఒకవేళ చేయకపోయినా ఈ ఎన్డీఏ ప్రభుత్వ కాలంలో 5 సంవత్సరాల్లో అమరావతి డెవలప్మెంట్ అవటం వల్ల మళ్ళీ ఇంకొకరు వచ్చినా కూడా విధ్వంసం చేయడానికి వీలే లేకుండా వీళ్ళు డెవలప్ చేయాలి అని పూనుకున్నారు. ఇంకొక అంశం, దీనికే మనకి గెజెట్ నోటిఫికేషన్ కూడా పార్లమెంట్ అప్రూవల్తో రిలీజ్ చేయబోతున్నారు. దానివల్ల దీనికి ఒక శాంటిటీ ఉంటుంది, మళ్ళీ ఇంకొకటి వచ్చి ఖరాబ్ చేయకుండా ఉంటారన్న ఆలోచనతో కూడా ముందుకెళ్తున్నారు. ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆలోచనను మార్చుకొని రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలనేది నా ఆలోచన.